గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఏవైనా వచ్చినప్పుడు, హెడేక్ వచ్చినా కానీ, ఫీవర్ వచ్చినా కానీ, వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్ మెడిసిన్స్ తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు. కొంతమందికి బాగా అలవాటు కూడా అయిపోతుంది, అట్లా తీసుకుంటూ ఉంటారు. అదేం కాదా? అలా తీసుకోవచ్చా అసలు? ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్ ఎప్పుడు కూడా హానికరమే. అవసరానికి తాహతకి మించి ఆ డోసెస్ తీసుకున్నందువల్ల బాడీలో అనర్థాలు జరుగుతాయి. పర్టికులర్గా ఇన్అడిక్వేట్ టైం, ఇన్అడిక్వేట్ డ్యూరేషన్ చేసుకున్నప్పుడు రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇండికేషన్కి ప్రాపర్గా ఐడియా లేకుండా అనవసరమైన ట్యాబ్లెట్, ఫర్ ఎగ్జాంపుల్ మలబద్ధకం ఉందనుకుందాం. మలబద్ధకంలో కామన్గా వాడే ఊత పదము నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది, కడుపు ఉబ్బరంగా ఉంది అంటారు. సో షాప్కి వెళ్ళి ఇది ఓవర్ ద కౌంటర్ నాకు గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ ఇవ్వండి అంటారు. వాస్తవానికి తనకు కావాల్సింది మలబద్ధకం క్లియర్ అవ్వడానికి. అక్కడ వచ్చే ట్యాబ్లెట్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఆర్ స్టమక్లో ఉన్న ప్రాబ్లంకి వచ్చే ట్యాబ్లెట్. మరి అది తీసుకున్న దానివల్ల ఏం అడ్వాంటేజెస్ వస్తున్నాయి, ఎన్ని రోజులు తీసుకోవాలి, అసలు ఎందుకు మలబద్ధకం వచ్చింది? సో ఇలా అనలిటికల్గా చూసుకుంటే ఇది కరెక్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ ద ప్రాబ్లం కాదు. ఎందుకు అది ఎప్పటికీ తీరదు, ఎప్పటికీ గ్యాస్ ట్రబుల్ ఉండిపోద్ది, కంటిన్యూస్గా ఇదే మందులు వాడుతూ ఉంటారు. సో అలా ప్రాపర్ అసెస్మెంట్ లేకుండా మందులు తీసుకున్న దానివల్ల లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దొరుకుతాయి. సపోజ్ ఇంకొక కాంటెక్స్ట్ తీసుకుందాం. ఒక పర్సన్ హెడేక్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. హెడేక్ వచ్చిందని చెప్తారు, షాప్కి వెళ్తారు, ట్యాబ్లెట్ తీసుకుంటారు. అయితే నేను అంటాను, ఈ పర్సన్కి బీపీ పెరిగిన దానివల్ల హెడేక్ వచ్చింది అంటాను. బీపీ పెరిగి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోవడం మంచిది కాదు. పెయిన్ కిల్లర్ ద్వారా బీపీ ఇంకా పెరుగుద్ది. ఈ అసెస్మెంట్ ఎవరు చేయాలి? తెలియదు. షుగర్ డౌన్ అయితే కూడా హెడేక్ వస్తుంది. మరి షుగర్ డౌన్ అయినప్పుడు మీరు చేయాల్సింది షుగర్ కరెక్షన్ కానీ హెడేక్కి పెయిన్ మెడిసిన్ కాదు కదా. సో ఇట్లాంటి అసెస్మెంట్ లేనప్పుడు ప్రాబ్లం అనేది జరుగుతుంది. తర్వాత కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ గురవుతారు. అప్పుడు లూజ్ మోషన్స్ వస్తాయి. లూజ్ మోషన్స్ రాగానే యాంటీబయాటిక్ వేస్తారు. ఏ యాంటీబయాటిక్ వాడుతున్నారు, ఎటువంటిది దీని కరెక్ట్ అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. కౌంటర్లో ఏది ఇస్తే అది వాడేయడం జరుగుద్ది. మరి దాని కారణంగా ఏమవుతుందంటే ఉన్న ప్రాబ్లం రెట్టింపు అవడమో, లేదా అసలు ప్రాబ్లం తగ్గకపోవడమో, దానివల్ల వామిటింగ్స్ మొదలవడమో, ఇలాంటివి ఏవో అనర్థాలకి కామన్గా మేము ప్రాక్టీస్లో గమనిస్తూ ఉంటాం. తర్వాత అందరికున్న ఒక అపోహ ఏంటంటే అది తగ్గిపోగానే ఇది మానేయచ్చు అని. అది ప్రాబ్లమాటిక్. ఎందుకంటే ఈ కారణంగా ఏమవుతుందంటే సపోజ్ మందులు వాడాం, యాంటీబయాటిక్స్ వాడాం, 2 రోజుల్లో తగ్గిపోయింది. ఆ 2 రోజులు తగ్గిపోగానే వెంటనే ట్యాబ్లెట్లు మానేస్తే అది పార్షియలీ క్లియర్ అయి ఉంటుంది. మానేసిన 3వ రోజు 4వ రోజు మళ్ళీ రియాక్టివ్ అయ్యి ఫుల్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. దీన్నే యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ రెసిస్టెన్స్ సేమ్ మందు మళ్ళీ పనిచేయకపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా వివిధ రకాలుగా ప్రజల్లో ఈ అపోహలు ఆర్ అనర్థాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఓకే, మీరు అన్నట్టు అంటే ప్రతిసారి ఇప్పుడు కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తుంది పీరియడ్స్ టైంలో, కొంతమందికి అది మైగ్రేన్ పెయిన్ వస్తుంది, హెడేక్, కొంతమందికి అంటే ఇంకా డిఫరెంట్ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంకి కొన్ని ఇవి పారాసెటమాల్ కానీ డాట్ కానీ ఇలాంటివి తీసుకుంటారు కదా, అవి ఎంతవరకు వాడచ్చు, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా వాడచ్చు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి? సో జనరల్ రికమెండేషన్ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, పర్టికులర్గా మీరు చెప్పిన ఇన్స్టెన్సెస్లో ఎక్కడో పెయిన్ వచ్చింది, ఒకసారో 2 సార్లు వాడారు, తగ్గిపోయింది, వదిలేశారు. మేబీ 24-hour పీరియడ్ వచ్చారు, రిజాల్వ్ అయిపోయింది, వదిలేశారు. 24-hour పీరియడ్ తర్వాత ఇంటెన్సిటీ పెరిగింది, ప్రాబ్లమ్స్ పెరిగినాయి, అసోసియేటెడ్ కండిషన్స్ పెరిగినాయి అంటే దాన్నే పట్టుకొని అక్కడే ఉండడం తప్పు. అప్పుడు అసెస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎటువంటి సమస్య అయినా కానీ, మీకు ఇది వరకు వచ్చిన సమస్య ఉండొచ్చు, కానీ దాన్ని క్లారిఫై చేసుకోవడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, సో డాక్టర్స్ ఎన్ని సజెషన్స్ ఇచ్చినా, ఎంత చెప్పినా టీవీలో
వాడే వాళ్ళు వాడుతూనే ఉన్నారు మెడిసిన్స్. ఒకవేళ అలాగే వాడే వాళ్ళకు కంటిన్యూస్గా ఒకవేళ ఇట్లాగే నెగ్లెక్ట్ చేసి పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏమవుతుంది? జనరల్గా ప్రాక్టీస్లో నేను చూసేది ఏంటంటే కొంతమంది ఆ ట్యాబ్లెట్స్ రాయంగానే ఏదో ఒక కండిషన్కి వస్తారు మా దగ్గర రాయంగానే సార్ దీనివల్ల మాకేం కాదా. సో జనరల్గా మేము రాసే డ్యూరేషన్ మేబీ 5 days, 7 days ఆర్ 10 days వాట్ ఎవర్ కండిషన్ బట్టి. మనం 10 రోజులు వాడినందుకు ఇంత ఆలోచిస్తున్నప్పుడు సంవత్సరాల తరబడి వాడుతూ వచ్చేవాళ్ళు ఉంటారు. మరి అనర్థాలకు గురికారా? డెఫినెట్గా ఆల్మోస్ట్ ఎవ్రీ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎవరికి ఎంత మోతాదులో వాడాలి, ఏ కండిషన్కి ఎట్లా వాడాలి అనేది ఒక ఐడియా అనేది కంపల్సరీ ఉండాలి. బ్లైండ్గా వేసుకున్న దానివల్ల చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏం కాదు, వేసుకోవచ్చు, మహా అంటే గ్యాస్ ట్రబుల్ తగ్గదు అనుకుంటారు. కానీ గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వల్ల అనర్థాలు ఉన్నాయి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి అబ్జార్బ్ కావు, బోన్ స్ట్రెంగ్త్ కోల్పోతారు, రక్తహీనత వచ్చేదానికి ఛాన్స్ ఉంది, లూజ్ మోషన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, బాడీలో అలర్జిక్ రియాక్షన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇలా ఒక సింపుల్ ట్యాబ్లెట్ నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు ఓవర్ ద కౌంటర్ కామన్గా మిస్యూస్ అయ్యే ట్యాబ్లెట్స్లో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, గ్యాస్ట్రిక్ మెడిసిన్, అలర్జీ మెడిసిన్ ఇవన్నీ కూడా బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకోసం మీకు వితిన్ ఏ 24-hour పీరియడ్ తగ్గట్లేదంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని దానికి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు చూయించుకున్నారనుకోండి, వాళ్ళైతే ఏదైతే మెడికేషన్ ఇస్తారో అది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అదే మెడికేషన్ రిపీట్ చేస్తూ ఉంటారు కదా, అలా చేయొచ్చా? అదే తప్పు అంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్టెన్స్లో హెడేక్ అనేది చాలా విధాలుగా వస్తుంది. మీరు నిద్రపోకపోయినా హెడేక్ వస్తుంది, స్ట్రెస్ తీసుకున్న హెడేక్ వస్తుంది, బీపీ పెరిగిన హెడేక్ వస్తుంది, షుగర్ డౌన్ అయినా హెడేక్ వస్తుంది, వైరల్ జ్వరం అయినా హెడేక్ వస్తుంది. ఇన్ని రకాల ప్రజెంటేషన్స్లో ప్రతిదానికి సేమ్ మందు అయితే కాదు, వేరియేషన్ ఉంటుంది. దాన్ని అనలిటికల్గా చూడడం అనేది ఇంపార్టెంట్. ఆ అనాలిసిస్ చూడ కంక్లూషన్ బట్టి మీకు అవసరమైన మెడిసిన్ ఇవ్వడం కూడా ఆ ఎక్స్పర్ట్ ద్వారా జరుగుద్ది. కాబట్టి అలా ఒక కండిషన్కి ఇంకో మెడిసిన్ వాడిన దానివల్ల మనకు అనర్థాలే వస్తాయి కానీ ప్రాబ్లమ్స్ అయితే తీరవు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.